హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ ఎడెక్స్లోని మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే, మనకు రియాక్ట్ స్టోర్లోని డేటాని మన యొక్క కాంపోనెంట్లోకి డీస్ట్రక్చర్ చేసి యూజ్ చేసుకోవడం కోసం ఈ పర్టికులర్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కింద చూసారంటే మీకు ప్రాపర్ డెఫినేషన్ కూడా ఉంది. ఫంక్షన్ దట్ యూ షుడ్ యూస్ టు ప్రొవైడ్ ద స్టోర్ డేటా టు యువర్ కాంపోనెంట్. ఓకే, సో విచ్ మీన్స్ మీ యొక్క కాంపోనెంట్కి స్టోర్ డేటాని ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేసుకునే ఫంక్షనాలిటీ దా మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది. ఓకే, మన యొక్క ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసాం కదా, ప్రీవియస్ వీడియోలో ఒక రియాక్ట్ ఎడెక్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అయితే మీకు చూపించాను కదా. సో సేమ్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్లోనే మనం ఇప్పుడు మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాను. సో గాయస్, మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ప్లీజ్ దాని ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన యొక్క ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన సేమ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఈ ఎగ్జాంపుల్లో మనం మన యొక్క స్టోర్లో స్టోర్ చేసుకున్నది ఒకే ఒక డేటా, ఒకే ఒక వేరియబుల్, దట్ ఈస్ కాల్ కౌంట్. సో ఈ కౌంట్ అనేది ఏంటంటే మనం ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ చేసినప్పుడు ఈ కౌంట్ అనే వేరియబుల్ డిక్రిమెంట్ అవుతుంది అన్నట్లు. సో ఈ కౌంట్ అనే వేరియబుల్ని మనం దేంట్లో స్టోర్ చేసుకున్నాం? రెడెక్స్ స్టోర్లో. సో రెడెక్స్ స్టోర్లో స్టోర్ చేసుకున్న డేటాని మన యొక్క కాంపోనెంట్లోకి ఎలా యూజ్ చేసుకుంటాం? దట్ టు బై యూజింగ్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్. సో అదే ఈరోజు కాన్సెప్ట్. ఓకే, సో చూడండి, ఐ హ్యావ్ బిన్ డిక్లేర్డ్ అండ్ నా కాన్స్టెంట్ థింగ్. సో కాన్స్టెంట్ ఆఫ్ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే స్టేట్లో ఉండే అన్ని వాల్యూస్ని హైడ్రేట్ చేస్తుంది అన్నట్టు. సో అలా హైడ్రేట్ చేసిన వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను జస్ట్ స్టేట్ అని డైరెక్ట్గా చేశాను. దానికి మీనింగ్ ఏంటంటే నేను ఒక ఆబ్జెక్ట్గా స్టోర్ చేసుకొని ఉంటే నేను డీస్ట్రక్చర్ చేసుకోగలను. కానీ నేను ఆబ్జెక్ట్గా ఒక స్టోర్ అనేది క్రియేట్ చేసుకోలేదే, జస్ట్ ఒక వాల్యూగానే ఒక స్టోర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఈ ప్లేస్లో నాకు ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఏముంది? 0 ఉంది. సో జస్ట్ ఒక నెంబర్ కాబట్టి నేను డైరెక్ట్గా స్టేట్ అనేది అలానే చేశాను. సో ఇఫ్ సపోజ్ నేను ఈ ప్లేస్లో ఒకవేళ నెంబర్ కాకుండా ఇఫ్ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్, సో ఒక ఇనిషియల్ స్టేట్లో యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకుంటే కనుక దీన్ని ఈ పర్టిక్యులర్ రియాక్ట్ స్టోర్, రెడెక్స్ స్టోర్లోని వాల్యూస్ని మన యొక్క కాంపోనెంట్లోకి ఎలా డీస్ట్రక్చర్ చేసుకుంటామంటే ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ యూజ్ చేసి. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ స్టోర్ చేసుకోవాలనుకుంటే యూజర్ నేమ్ : స్టేట్ డాట్ యూజర్ నేమ్, ఇలా ఈ విధంగా డిస్ట్రక్చర్ చేసుకుంటాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఈమెయిల్ డిస్ట్రక్చర్ చేసుకోవాలనుకోండి. సో ఈమెయిల్ : స్టేట్ డాట్ ఈమెయిల్. సో దీనికి మీనింగ్ ఏంటంటే స్టేట్లోని యూజర్ నేమ్ని మనం యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ థింగ్, స్టేట్లోని ఈమెయిల్ ఐడిని అనే వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్టేట్లోని ఈమెయిల్ ఐడి ఏంటి? సో మనకు స్టోర్లో స్టోర్ అవుతున్న ఈ ఈమెయిల్ ఐడి దా స్టేట్లోని ఈమెయిల్ ఐడి. ఓకే, చాలా సింపుల్ గాయస్. సో ఇప్పుడు ఈ పాటికే మీకు అర్థమైపోయినాడు. ఈ విధంగా డిస్ట్రక్చర్ చేసుకుంటాం కదా, చేసుకున్న వాల్యూస్ని మనం సేమ్ నేమ్తో ఈ కాంపోనెంట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, నేను ఎలా డిస్ట్రక్చర్ చేస్తున్నాను? స్టేట్ అనే వాల్యూని కౌంట్ ద్వారా డిస్ట్రక్చర్ చేస్తున్నాను కాబట్టి ఈ కౌంట్ అనే వేరియబుల్ని డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. కానీ యూజ్ చేసిన దానికి ముందు ఇక్కడ ప్రాప్స్లో డిస్ట్రక్చరింగ్లో పాస్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను యూజర్ నేమ్ అనేది యూజ్ చేసుకోవాలంటే యూజర్ నేమ్ ఈమెయిల్. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ని ఈమెయిల్ ఐడిని డైరెక్ట్గా నా యొక్క కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చును. ఎందువల్ల మనం ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా స్టోర్ నుంచి తీసుకున్న వాల్యూని మన యొక్క లోకల్ వేరియబుల్కి అసైన్ చేసుకున్నాం, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడిని. ఓకే, అలా యూజ్ చేసుకున్న వాల్యూని మన కాంపోనెంట్లో యూజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ప్రాప్స్లో డీస్ట్రక్చర్ చేసుకుంటే సరిపోతుంది. మనం డైరెక్ట్గా ఎక్కడ కావాలన్నా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రీవియస్గా నేను కౌంట్ మాత్రమే డీస్ట్రక్చర్ చేస్తున్నాను కాబట్టి కౌంట్ అనే వేరియబుల్ డైరెక్ట్గా యూజ్ చేసుకోగలిగాను. ఓకే, ఆల్రైట్ గాయస్, మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ పరంగా చెప్తాను చూడండి. ఒక రెడెక్స్ స్టోర్లోని డేటాని మన యొక్క కాంపోనెంట్లోకి యూజ్ చేసుకోవాలనుకుంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ ద్వారా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో అదే ఈరోజు మన కాన్సెప్ట్. వీఆర్ డన్ విత్ ద టుడే కాన్సెప్ట్. గాయస్ మీకు ఈ వీడియోలో ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. మళ్ళీ కూడా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Alright guys, so if you like my video, please do like and subscribe for our channel, and thank you so much for watching. See you then.